ఆ పెద్దాపురం సంస్థానం మహారాజుపై చదరంగం ఆడి గెలవటం అంత సులభమేమీ కాదు. ఆటలో ఓడిన వ్యక్తి తల తెగుతుందని తెలిసినా శంకరప్ప ఆడడమే కాదు, మహారాజుపై గెలవడం జరిగింది. ఓటమి అంగీకరించిన మహారాజు ఏం వరం కావాలో కోరుకోమనగా శంకరప్ప ఇలా సెలవిచ్చాడు. చదరంగానికి 64 గదులు. మొదటి గదిలో ఒక వడ్లగింజ ఉంపించండి. తరువాత రెండో గదిలో 2, మూడో గదిలో 4, నాలుగో గదిలో 8, ఇలా వెళ్ళిన కొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభు. మీరు నిజంగా తెలివైన వ్యక్తులని అనుకుంటున్నారా? అయితే ఈ ప్రశ్నకు సమాధానం కమెంట్ చేయండి. శంకరప్పకి ఎన్ని వడ్లగింజలు వస్తాయని మీరు భావిస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన వడ్లగింజలు అనే చిన్న కథ గురించి చదువుకుందాం. 1941లో ఆంధ్ర వారపత్రిక నుంచి చిన్న చిన్న సంపుటాలుగా వీటిని మొదటగా ప్రచురించారు. తర్వాత కాలక్రమేణా వీటన్నిటిని కలిపి ఒక పుస్తకంగా తయారు చేశారు. 73 పేజీల వడ్లగింజలు అనే కథను కేవలం 950 పదాల్లో చెప్పే ప్రయత్నం చేశారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. రాజద్వారే రాజగృహ సర్వదా ద్విగ్జియోస్తు వేదోక్తం పరిపూర్ణమ. మెల్లిగా అడుగులు వేస్తూ ద్వారంలోంచి ఇలా ఆశీర్వచనం ప్రారంభించాడు తంగిరాల శంకరప్ప. అని గుమ్మం దగ్గరే భటులు ఠాణేదారు శంకరప్పని అడ్డగించుకోవడం జరుగుతుంది. దివాంజీ విచారించగా తన పిచ్చి బ్రాహ్మణుడు కాదని, అడుక్కోవడానికి రాలేదని, రాజుతో చదరంగం ఆడడానికి వచ్చానని చెబుతాడు. రాజుతో చదరంగం ఆడాలంటే ఎదుటి వ్యక్తి ఓడిపోతే తల తెగుతుందని దివాంజీ శంకరప్పకి హెచ్చరిస్తాడు. అయినప్పటికీ శంకరప్ప అక్కడి నుంచి కదలడు. దివాంజీ శంకరప్ప వేషధారణ కేవలం అంగవస్త్రం మాత్రమే ఉంటుంది. మరియు అతని మాటలు, ప్రవర్తన దివాంజీకి, ఠాణేదారికి, అక్కడున్న వాళ్ళందరికీ విసుకెత్తిపోతారు. అక్కడి నుంచి గెంటి వేయబడతాడు. శంకరప్పకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉండగా భోజనశాల నడుపుకునే ఆ పెద్దమ్మ ఇంటికి వెళ్తాడు శంకరప్ప. ఆ పెద్దమ్మ విచారించగా శంకరప్ప ఇలా చెప్తాడు. నేను చదరంగంలో చాలా ప్రావీణ్యునని, ఎదుటి వ్యక్తిని 3 ఎత్తుల్లోనే ఓడించేస్తాననేసి చెప్తాడు. పెద్దమ్మ అంతా విని, చూడు నాయనా, నీ దగ్గర అద్భుతమైన ప్రతిభ ఉంది. కానీ నీ మాటలు, ప్రవర్తన ఆ ప్రతిభనంతా బూడిదల పోసిన పన్నీరులా చేస్తుంది. మొదటగా నీ ప్రవర్తన, మాటలు నీ ఆటతోనే కాదు, ఎదుటి వ్యక్తిని నీ మాటలతో కూడా జయించాలి. రాజుతో నువ్వు ఆడడం కాదు, రాజే నీతో ఆడేలా నువ్వు చేయించుకోవాలి. మహారాజే నీతో చదరంగం ఆడడానికి కుతూహలపడిపోవాలి అని పెద్దమ్మ శంకరప్పకి దిశానిర్దేశం చేసి పంపిస్తుంది. శంకరప్ప పెద్దాపురం సంస్థానంలోనే ఉండి చదరంగంలో ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్ళందరినీ 3 ఎత్తుల్లోనే చిత్తుగా ఓడిస్తూ ఉంటాడు. అలా శంకరప్ప కీర్తి ఖ్యాతులు రోజు రోజుకి పెరుగుతూ మహారాజు వరకు చేరుతుంది. చివరికి మహారాజే శంకరప్ప దగ్గరికి వచ్చి చదరంగం ఆడడం జరుగుతుంది. అలా మహారాజు శంకరప్ప ఇద్దరు చదరంగం ఆడుతూ ఉంటారు. శంకరప్ప వేసిన ఎత్తుకి 6 మాసాల తర్వాత మహారాజు ఓటమిని అంగీకరించి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. శంకరప్ప ఇలా సెలవిచ్చాడు. పొట్టకూటి కోసం వచ్చిన వ్యక్తిని. చదరంగానికి 64 గదులు. మొదటి గదిలో ఒక వడ్లగింజ ఉంపించండి. తర్వాత రెండో గదిలో 2, మూడో గదిలో 4, నాలుగో గదిలో 8, ఇలా వెళ్ళిన కొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభు అని శంకరప్ప సెలవిచ్చాడు. శంకరప్పకి ఎన్ని వడ్లగింజలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? కమెంట్ చేయండి. పోనీ ప్రయత్నించండి. ఈ ప్రయత్నం చేసే క్రమంలో మీకు ఒక విషయం తెలుస్తుంది. అదే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మహారాజు శంకరప్ప కోరికను అంగీకరించి సిబ్బందికి చెప్పగా కొద్ది రోజుల తర్వాత ఆ సిబ్బంది మహారాజుతో ఇలా చెబుతున్నారు. వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, ఈ త్రిలింగ దేశమంతటా వరుసగా 100 సంవత్సరాలు పండించిన ధాన్యమైనా చాలదు అని షరాబు కాగితం మహారాజుకు అందించాడు. మహారాజు శంకరప్ప కోరికను తీర్చలేకపోయినందుకు చింతిస్తూ మరో కోరిక కోరమనగా శంకరప్ప అతి చిన్న కోరిక కోరుతాడు. దాన్ని కూడా తీర్చలేకపోతాడు మహారాజు. అందుకని మహారాజు తన రాజ్యాన్ని పరిపాలించమని శంకరప్పకు చెప్పగా, తను పుట్టిన ఊరికి తూర్పు పడమలో ఎరుగను స్వామి, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే యోగ్యత నాకు లేదు, తమరే పాలించండి అని చెప్తాడు. తర్వాత మహారాజు, మా రాజ్యంలో తుని అనే ఒక గ్రామం ఉంది, అది చాలా ప్రత్యేకమైనది. క్షత్రియ కుమారునికి విశాల సామ్రాజ్యం ఎలాంటిదో బ్రాహ్మణ కుమారునికి సర్వగ్రహారం అలాంటిదని చెబుతాడు. శంకరప్ప ఆనందించి అంగీకరిస్తాడు. ఆ శంకరప్ప తన ఆటతోనే కాదు, మాటలతో కూడా రాజు మన్నలను పొందుతాడు.
తర్వాత పెద్దమ్మ కాళ్ళకు నమస్కరించి పెద్దమ్మకు కూడా సత్కారం చేయిస్తాడు శంకరప్ప. వడ్ల గింజలు అనే ఈ చిన్న కథ నుంచి నేను 2 లెసన్స్ నేర్చుకున్నా. నెంబర్ 1, కాంపౌండింగ్ పవర్ గురించి తెలుసుకున్నాను. నెంబర్ 2, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే వే ఆఫ్ అప్రోచింగు, వే ఆఫ్ టాకింగు సరిగ్గా లేకపోతే అది వేస్ట్ అని. మరి మీరు ఈ పుస్తకాన్ని చదివారా? చదివింటే మీరేం గ్రహించారో కమెంట్ చేయండి. చదవకపోతే ఒకసారి ప్రయత్నం చేయండి. ఇంత మంచి పుస్తకాన్ని అందజేసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.